ప్రజల దశాబ్దాల కళ నెరవేరింది. భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ చారిత్రక ఘట్టానికి నాంది పలుకుతూ హైదరాబాద్ నుంచి ఇండిగో విమానం తొలిసారి ఇక్కడి రన్వేపై అడుగుపెట్టింది. ఈ అపురూప క్షణంతో ఈ ప్రాంత విమానయాన చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఈ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తొలి విమానం ఇండిగోకు చెందిన 6408 ఫ్లైట్ నిలిచింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఈ విమానం ఉదయం 6:45 భోగాపురంలో ల్యాండ్ అయింది. ఆ తర్వాత ఉదయం 7:30 గంటలకు బెంగళూరు నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కి చెందిన IX2064 విమానం ఇక్కడికి చేరుకుంది. అదే సమయంలో భోగాపురం నుంచి హైదరాబాద్ కి మరో ఇండిగో విమానం టేకాఫ్ అయింది. ఉదయం 8 గంటలకు ఎయిర్ ఇండియా సర్వీసు బెంగళూరుకు బయలుదేరింది. ఈ విమానాల రాకపోకలతో భోగాపురం ఎయిర్పోర్టు కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. తొలి విమానాల్లో వచ్చే ప్రయాణికులకు అధికారులు ప్రత్యేక రీతిలో స్వాగతం పలికారు. ప్రయాణికులకు స్థానిక సంస్కృతిక ప్రతీక నిలిచే ఏటికొప్పాక బొమ్మలు, ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికెట్తో కూడిన గుడి బ్యాగ్లని కానుకలుగా అందజేశారు. ఫస్ట్ ఫ్లైట్ మనకి హైదరాబాద్ నుంచి ఇండిగో, అలాగే తర్వాత మనకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బెంగళూరు నుంచి ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ప్యాసింజర్స్తో కూడా నేను ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ ఉత్సాహాన్ని నేను చూశాను. అందరూ కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ని చూసి, ఎయిర్పోర్ట్ తాలూకా అందాన్ని చూసి, ఇక్కడ ఉన్నటువంటి మన సాంప్రదాయాన్ని, మన ఆర్కిటెక్చర్ అన్ని కూడా చూసి ఎంతో మెచ్చుకున్నారు. సో ఎంతో గర్వంగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా. అదే ఉద్దేశంతో ఇది కేవలం ఎయిర్పోర్ట్ అని అంటే ఒక బిల్డింగ్ లా కాకుండా ఇది మన చరిత్రకు, మన సంపదకు, మన సంస్కృతికి, వాటన్నిటికీ కూడా ఒక ప్రతీకగా ఉండాలి అనే ఆలోచనతో చాలా మనసు పెట్టి